అయ్యో లాయర్ గారు, అందులో కాగితాలు ఏమయ్యాయి? అది నేను అడగాల్సిన ప్రశ్న. నా చేతులతో నేనే లాకర్ నుంచి తీసి ఇందులో పెట్టి తీసుకొచ్చాను, కానీ ఇప్పుడు లేవు. ఏమయ్యాయో అర్థం కావడం లేదు. వదిన, సరిగ్గా గుర్తెచ్చుకో. ఈ ఫైల్లోనే పెట్టావా లేదా వేరే ఫైల్లో పెట్టి మర్చిపోయావా? లేదు చిన్నబాబు గారు, నాకు బాగా గుర్తుంది, నేను ఇందులోనే పెట్టాను. మరి ఈ ఫైల్లోనే పెడితే ఏమైనట్టు? అదే కదా నాకు అర్థం కావడం లేదు. చూడమ్మా, ఇప్పుడు ఈ అగ్రిమెంట్ పేపర్స్ చాలా అవసరం. ఒక్క నిమిషం లాయర్ గారు, ఒకవేళ కార్లో పడిపోయి ఉండొచ్చు, చూసొస్తాను. అమ్మ విశాలాక్షమ్మ తల్లి, నన్నెందుకు ఇంతలా పరీక్షిస్తున్నావు? విశాల్ బాబు గారు అప్పగించిన పనిని చెయ్యలేని అసమర్థరాల్ని చేయకమ్మా. ఇంతలోనే ఆ కాగితాలు ఏమైపోయాయో నాకు అసలు అర్థం కావడం లేదు. నా మూలంగా బాబు గారికి అప్రతిష్ట వస్తే నేను తట్టుకోగలనా? నా మూలంగా ఆయన పరువు పోతే నేను భరించగలనా? ఈ గండం నుంచి నువ్వే గట్టెక్కించాలమ్మా. వదిన, ఏమైంది వదిన? పేపర్స్ దొరికాయా? లేదు చిన్నబాబు గారు. మరి ఇప్పుడు ఎలా వదినా? అదే నాకు కూడా అర్థం కావడం లేదు. అమ్మా నయని, ఆ పేపర్స్ విలువ నీకు తెలియడం లేదు. విశాల్ భవిష్యత్తు ఆ అగ్రిమెంట్తో ముడిపడి ఉంది. ఈ గండం నుంచి బయటపడే మార్గం మీరే చూడాలి లాయర్ గారు. ఇన్నాళ్ళు నేను చేయగలిగింది చేశానమ్మా. ఆ అగ్రిమెంట్ ఉందని కోర్టుకు నచ్చజెప్తూ కేసును వాయిదా వేసుకుంటూ వచ్చాను. కానీ ఇప్పుడు ఆ అగ్రిమెంట్ పేపర్స్ కోర్టుకు సబ్మిట్ చేయకపోతే కోర్టును మోసం చేసిన నేరానికి విశాల్ని జైలుకు తీసుకుపోతారు. అయ్యో, అలా అనకండి లాయర్ గారు. విశాల్ బాబు గారికి ఏం కాకూడదు, నా కారణంగా అస్సలు అవ్వకూడదు. మీరే ఏదో ఒకటి చేయండి లాయర్ గారు. ఏమోనమ్మా, నాకేమీ అర్థం కావడం లేదు. ఇప్పుడు నా జాబు కూడా గండిపడేలా ఉంది. అగ్రిమెంట్ ఉందని కోర్టుని మభ్యపెట్టి కోర్టు సమయాన్ని వృధా చేసినందుకు నాపై కూడా బారు కౌన్సిల్లో యాక్షన్ తీసుకోవచ్చు. మరి ఇప్పుడు ఎలా చిన్నబాబు గారు? ఈ ఆపద నుంచి తప్పించుకునే మార్గమే లేదా? అసలు అన్నయ్య రాగలిగితే ఇన్ని సమస్యలు వచ్చేవే కాదు వదినా. అనవసరంగా నన్ను ఇరకాటంలో పెట్టారు కదయ్యా. లాయర్ గారు, ఇన్నాళ్ళు దాటికొచ్చారు. ఈ ఒక్కసారి ఈ ప్రమాదం నుంచి కాపాడండి. దయచేసి విశాల్ బాబు గారికి ఎలాంటి నష్టం లేకుండా చెయ్యండి. పట్టుకోమ్మా. డాక్టర్, ఇంకా ఎంతసేపు ఇలా వెయిట్ చేస్తూ ఉంటాం? వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే మంచిదనిపిస్తోంది. మీరు కంగారు పడకండి సార్. నా అంచనా ప్రకారం
కాసేపట్లో విశాల్ కోలుకుంటాడని నాకు అనిపిస్తుంది. లేదంటే మీరు చెప్పినట్టే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. కాసేపు వెయిట్ చేయండి. అయ్యో, విశాల్కి ఏమైందా ఆంటీ? ఎందుకలా ఉన్నాడు? నా మేనల్లుడికి ఎవరి దిష్టో బాగా తగిలింది జెస్సీ. అందుకే చలాకీగా ఉండే కుర్రాడు ఇలా చలనం లేకుండా పడున్నాడు. దిష్టి గిష్టి అంటున్నావేంటి దురంధర వదిన? విషయాలు ఇలా అయిపోవడానికి కారణం అదేదో పిచ్చి మొక్క అని తేలిందిగా. అయితే విశాల్ రూమ్లో ఉన్న మొక్క వల్లనే తను ఎఫెక్ట్ అయ్యాడన్నమాట. గ్రేట్ ప్లాన్, సక్సెస్ అవుతుంది. చూడు జాస్మిన్, ఆ నైని అదేదో పిచ్చి మొక్క తీసుకొచ్చి ఇంట్లో పెట్టడం వల్ల ఇప్పుడు విష్ పరిస్థితి ఇంత దిగజారిపోయింది. అయ్యో దుర్ద పిన్ని, మొక్క గురించి కేవలం అనుమానం మాత్రమే. దానివల్లే ఇలా జరిగింది అని నిర్ధారణ కాలేదు కదా. అనవసరంగా చెల్లిని ఆడిపోసుకోకండి. ఏంటి ఆంటీ? బాగా నటిస్తున్నావు జాస్మిన్. నేను నటించడం ఏంటి ఆంటీ? నీ మొక్క బండారం బయట పడిపోయింది. అదంతా నీ ప్లానే కదా. చెప్పు జాస్మిన్ పాప, మా అక్కతో చర్చించకుండానే నువ్వొక సపరేట్ విలన్ లాగా ఇంట్లో అవతారం ఎత్తుతున్నావని చెప్పు. సరే, ఇంతదాకా వచ్చిన తర్వాత దాయడం ఎందుకు? మనందరి టార్గెట్ విశాల్. మీ ప్రయత్నాలు మీరెలా చేస్తున్నారో నా ప్రయత్నం నేను కూడా అలాగే చేస్తున్నాను. అంటే మా అల్లుని చంపడమా? నేనెందుకు చంపుతాను? విశాల్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కదా. మరి మొక్కకి పాయిజన్ ఎందుకు స్ప్రే చేశావు? అది పాయిజన్ కాదా ఆంటీ? జస్ట్ టెంపరీగా బాడీ సిక్ అవ్వడానికి తీసుకొచ్చిన ప్లాంట్. ప్రామిస్ ఆంటీ. గుడ్. కానీ ఇప్పుడు ఆ మొక్కని ల్యాబ్కి పంపించారు టెస్ట్ చేయించడానికి, తెలుసా? డోంట్ వరీ జాస్మిన్. ఆ మొక్క నైని చేతుల మీదుగా విశాల్ రూమ్లో పెట్టబడింది. నైనియే ఆ మొక్కని విశాల్కిచ్చిందని అందరూ నమ్ముతున్నారు. రేపు అటు ఇటు తేడా జరిగితే అఫెక్ట్ అయ్యేది నైనియే. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అక్క, నువ్వు తీసే లాజిక్లు చూస్తూ ఉంటే మ్యాజిక్లా అనిపిస్తున్నాయి. నువ్వు చెప్పినట్టు జరిగితే జాస్మిన్ పాప జైలుకు వెళ్ళదన్నమాట. నన్ను మరీ అంత తెలివి తక్కువ దానిలా లెక్క కట్టకండి ఆంటీ. నేను వేసిన ప్లాన్స్ కొన్ని ఫ్లాప్ అవ్వచ్చు, కానీ అవి చాలా ఇంటెలిజెంట్గా ప్లాన్ చేసినవి. సరే, అన్ని విషయాలు మీకు తెలిసే లోపు విశాల్ ప్రాణం గాల్లో కలిసిపోతుంది.
అయ్యో అయ్యగారు, డాక్టర్ గారు, బాబు గారికి ఏమైంది? ఎందుకు ఇలా ఉలుకు పలుకు లేకుండా పడుకునున్నారు? బాబుగారు, బాబుగారు లేవండి, బాబుగారు, బాబుగారు లేవండి. అమ్మగారు మీరైనా చెప్పండి. బాబుగారిని ఇలా చూస్తుంటే నా ప్రాణం విలవిల్లాడిపోతుంది. బాబుగారు, బాబుగారు, చెల్లి నువ్వు అసలు కంగారు పడుకో. డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కదా. విశాల్కి ఏ ప్రమాదం లేదని చెప్పారు. కంగారు పడుకో. డాక్టర్ గారు, నిజంగా బాబుగారికి ఏ ప్రమాదం లేదు కదా? ప్రమాదం అంటే ప్రస్తుతానికి ఏమీ లేదమ్మా. శ్వాస తీసుకోవడం కొంచెం కష్టంగా ఉంది. నా ప్రయత్నం నేను చేస్తున్నాను. అంతకు మించి ఏదైనా జరిగితే వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేద్దాం. బాబుగారు కళ్ళు తెరవండి. బాబుగారు. నైని, ఇంతకీ ఆఫీస్కెళ్ళిన పనేమైంది? నైనమ్మా, మా అక్క నిన్నే అడుగుతోంది. అడిగిన ప్రశ్నకు సమాధానం లేదు. నోరు చూస్తే మూగబోయింది, కళ్ళు నేల చూపులు చూస్తున్నాయి. అంటే ఏదో జరుగుంటుంది. నిన్నే నైని అడిగేది. ఆ అగ్రిమెంట్ పేపర్స్ లాయర్ గారికి అందజేసావా లేదా? లేదమ్మగారు. లేదు అంటే పోయిందమ్మగారు. పోవడం ఏంటమ్మా? అసలు ఏమైంది? ఆఫీస్కి వెళ్ళి ఆ కాగితాల్ని జాగ్రత్తగానే తీసుకెళ్ళాను అయ్యగారు. కానీ అక్కడి నుంచి బయలుదేరి వచ్చేటప్పుడు దారిలో ఒక పెద్ద ఆయన కారు అడ్డంగా పడ్డాడు. అతనికి ఏమైందో అని మేము కారు దిగాము, మంచినీళ్ళు కూడా తాగించాము. తర్వాత లాయర్ గారింటికి వెళ్ళి చూస్తే ఆ కాగితాలు కనిపించలేదు. కారంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఏమైపోయిందో అర్థం కావడం లేదు. సరిపోయింది, ఇంకేముంది? అల్లుడు బెడ్ మీద నుంచి లేచి లేవగానే అట్నుంచటే జైలుకి పోవాలన్నమాట. అయ్యో, అలా అంటున్నారేంటయ్య గారు? మరి లేకపోతే ఇంకేమనాలి? మా అల్లుడు కంటే బుద్ధి లేదు. అర్హత లేని నిన్ను తీసుకెళ్లి ఆ చైర్మన్ సీట్లో కూర్చోబెట్టాడు. నువ్వేమో సీటు మెత్తగా ఉంది, బాగుంది అని ఎక్కి కూర్చున్నావు. ఇప్పుడేమో విషయాల్ని ముప్పు తిప్పలు పెడుతున్నావు కదే. దురద పిన్ని, నీ నాలుకకి దురద ఎక్కువని నాకు తెలుసు. దురద ఎక్కువైతే నాలుకని గోక్కో, అంతేగాని చెల్లి మీద ఇలా అరవకు. ఏ హాస్, అసలు జరుగుతున్న సిచ్యుయేషన్ నీకు అర్థం అవుతోందా? ఇప్పుడు విశాల్ ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకుంటున్నాడో తెలుస్తోందా?
మూర్ఖులకి ముఖ్యమైన విషయాల గురించి ఎలా తెలుస్తుందా ఆంటీ? తెల్లారిందా, తిన్నామా, తొంగున్నామా అని అనుకునే వాళ్ళకి ఇలాంటి ఇంపార్టెంట్ విషయాల గురించి అస్సలు తెలీదు. హే కొరమీను, తేరగా కూర్చొని తింటుంది నువ్వు. తుప్పు పట్టిన ఫేస్ పెట్టుకొని ఇలా తప్పుగా మాట్లాడుకు. ఆపండి. చూడ్నైని, ఆ అగ్రిమెంట్ పేపర్స్ లేకపోతే విశాల్ అరెస్ట్ అవుతాడని తెలుసు కూడా నువ్వింత కేర్లెస్గా ఎలా ఉండగలిగావు? విశాల్ నిన్ను నమ్మాడు చూడు, పాపం వాడిది తప్పంతా. అలా అనకండి అమ్మగారు. నేను నిర్లక్ష్యంగా లేను, బాధ్యతగానే చేద్దామనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. సరే, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడు పోయిన దాని గురించి మాట్లాడుకుంటే ఏం లాభం? జగదీష్, ఒకవేళ విశాల్ జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే ఏం చేయాలో లాయర్ గారితో మాట్లాడు. బెయిల్ గురించి కూడా ముందే మాట్లాడి పెట్టు. ఇంతకు ముందే లాయర్ గారు కాల్ చేశారమ్మా. ఇది నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేస్తారట. అరెస్ట్ అయితే బెయిల్ రావడం కష్టం అంటున్నారు. అయ్యో, మరెలారా? ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది, అంతేకాని ఇప్పుడు జరిగిన దానికి నైనిని ఎవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదు. బావగారు, కోతి కొబ్బరి చిప్ప ఎత్తుకపోతే పోయింది కొబ్బరి చిప్పే కదా అని వదిలేయచ్చు. కానీ ఇది కోట్ల ఆస్తికి సంబంధించిన విషయం. దీన్ని ఎలా వదిలేస్తావు? పైగా అమెరికా అల్లుడి అరెస్ట్ని ఎలా ఆపుతావు? అదంతా నాకు తెలియదురా. నైని చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇదంతా ఎవరో కావాలని ప్లాన్ చేసి ఆ ముసలాన్ని కారుకు అడ్డంగా పంపించి నైనిని ఏమార్చి అగ్రిమెంట్ పేపర్స్ దొంగతనం చేసుంటారు. దీంట్లో నైని తప్పేమీ లేదు. సో నైనిని ఎవ్వరూ ఒక్క మాట అనడానికి కూడా వీల్లేదు. బాబుగారు, 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 డాక్టర్ గారు, బాబుగారి పరిస్థితి ఏం బాగాలేనట్టుంది. వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దామా? కొంచెం వెయిట్ చేద్దామమ్మా. ప్రస్తుతానికి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. విశాల్కి గాలి వెలుతురు చాలా అవసరం. అంతగా అవసరం అయితే మిమ్మల్ని పిలుస్తాను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా నైని, నువ్వేం కంగారు పడకమ్మా. డాక్టర్ గారు ఉన్నారు కదా, చూసుకుంటారు. విశాల్కి కొంచెం గాలి ఆడని. పద అమ్మా. బాబుగారు, రా చెల్లి. బాబుగారు, మీకేమన్నా అయితే నేను బ్రతికి ప్రయోజనం లేదు. మీ ఊపిరే నా ప్రాణంగా బ్రతుకుతున్నాను. అలాంటిది మీకేమన్నా అయితే ఇక నేను జీవలేని మోడుతో సమానం.